పడవ మన జీవితంలో ఉండకూడదు. విజయం వేరు సగం అన్నారు కదా. ఏదైనా ఒక దాంట్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి మళ్ళుతాం, మళ్ళీ పరిస్థితుంది. చాలా విషయాల్లో మనం సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదే అనమాట. ఈ పడవ, ఈ దిక్కుమాలి పడవ వెనక్కి రావడం అనేది. మనం అక్కడే కొట్టు చచ్చిపోతాం అంతే. ఇంకా లేదా సక్సెస్ అయ్యి అక్కడే హీరో అవుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఈ మన అందరి జీవితాలు ఈ దిక్కుమాలిన పడవలు తీసేస్తే మనం కూడా మన ఈ కథలో చెప్పుకున్నట్టుగా వాళ్ళు విజయంతో వచ్చారు కాబట్టి మనందరూ కూడా హోప్ ది బెస్ట్ అన్నట్టుగా విజయంతోనే వస్తాం. ఏ రంగంలో సరే, అమ్మ అక్కడికి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం, ఊరి నుంచి అక్కడ పరిస్థితులు బాగాలేదు, ఆ ఇంటికి లెటర్ రాస్తాం బాగాలేదు అని వెళ్తే ఫోన్ చేస్తాం, అరే వెనక్కి వచ్చారా మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం, మళ్ళీ వస్తాం. అలాగే ఏదో సాధించాలనుకుంటాం, ఒక హీరో అవుదాం అనుకుంటాడు, చిన్న అవకాశం కోసం ఉంటాడు, వస్తుంది, ఇంకా తర్వాత మనకు కష్టమేమో. ఇంకా అక్కడ ఒక పడవ ఉంది, వెనక్కి వెళ్ళి ఏదైనా చిన్న పని చేసుకుందాం, ఇందుగా మన అమ్మ నాన్న అడగాలి డబ్బులు. అక్కడ ఏమైంది, ఇది రాజుగారి కథలాగా ఉంటుంది. జేబులు ఖాళీ అవుతాయి, అక్కడ ఆయన ఖజానే ఖాళీ అయిపోయింది, మనకి జేబులు ఖాళీ అవుతాయి. మళ్ళా దాని మీద కోరిక, సిగ్గు, మొహమాటం అంటారు. అక్కడ సిగ్గు, ఏం చేయాలి, ఇంక మళ్ళీ మనం పిలిచిస్తారా? ఈ పోరాటం అనేది నిత్యం ఉంటుంది నిరంతరం. ఇప్పుడు దాకా విజయం వీర స్వర్గం అంటారు. కాబట్టి మన జీవితాలు ఏవైతే మనకి అడ్డుపడుతున్నాయో, మన విజయాన్ని వాయిదా పడుతున్నాయో, అలాంటి పడవలను తీసేద్దాం. పడవలను తీసేస్తే విజయంతో మనకి వెనక వస్తాం. ఏ పనైనా సరే విజయం కావాలంటే ఈ మధ్యలో ఎప్పుడు మనకి నది అంటే మనకు కష్టం, ఆ నది ఉంటూనే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. ఆ పడవలో వెళ్ళడం అనే ప్రక్రియ తర్వాత పడవ ఉంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు అని మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఆశపోదు, మళ్ళీ పడవెక్కి అటు అటు ఇటు అటు ఇటు దీన్నే ఊగిసలాడంటారు. అది తీసేద్దాం. పడవని కాదు, ఇప్పుడు మహామంత్రి చెప్పాడు కదా కథలో, ఆ మహామంత్రికి నమస్కారం పెట్టుకోవాలి, ఇటువంటి సలహా ఇస్తారు కదా మహామంత్రి. ఆ పడవలు తీసేస్తే హీరో అవ్వాలి, అయ్యో అవ్వు, సచ్చినట్టు అవ్వు లేదా చావు, చచ్చినట్టు అవ్వు లేదా చావు, అంతే, రెండే పద్ధతులు.